పట్టుకొని కొలను ఇటు కిందికి దిగి అటు పైకి ఎక్కాలి. అలా పైకి ఎక్కాలి ఆడికి. అదే అదే బాబోయ్, ఇప్పుడు మళ్ళీ అట్లా అని ఆడికి వెళ్ళాలి. మన భీముడి కొట్టిన కొండలు ఇవి ఉన్నాయి కదరా, ఇవే వాటర్ అవి. సో డార్లింగ్స్ ఇట్లయితే లోయ ఉంది. ఇట్లా వాటర్ మిలన్ డార్లింగ్స్. ఆఖరి కట్టామన్నట్టు చివరి ఇవే స్టెప్స్. ఈ స్టెప్స్ ఎక్కి ఒక డాంబర్ రోడ్ మీద ఒక 6 కిలోమీటర్స్ నడవాలా. అయిపోయింది, ఇదే లాస్ట్. అంతే నల్లమల్ల ఫారెస్ట్. ఇక్కడ పైకి ఎక్కాల. దిగ్గేది వచ్చేసినాం. సో ఇక్కడికైతే ఎండ్ అయిపోయింది స్టెప్స్ అయితే. వచ్చేస్తాం. సో డార్లింగ్స్ ఇక్కడికైతే స్టెప్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దాకా వాకింగ్ ఉంటుంది. ఇలా రోడ్ లేక ఉంటుంది. దాని తర్వాత టెంపుల్ అయితే వస్తుంది. శంకర సో డార్లింగ్స్ ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ అయినా లేకపోతే వాకింగ్ అయినా ఉంటుంది. ఇదే లాస్ట్. ఇది కొంచెం 6 కిలోమీటర్స్ ఉంటుంది. డార్లింగ్స్ ఇక్కడైతే అన్నదానం అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్లేట్స్, ఇక్కడ సర్వింగ్ అంతా. ఇంకొంచెం ప్లేట్ వేయదాము. సార్ ఇక్కడ ఇది మజ్జిగ రైస్ ఇచ్చినారు. మనం ఇంత తినాము, వేసిర్రు ఏదో ఒకటి. వంకాయ కర్రీ, వెజిటేబుల్ రైస్, వైట్ రైస్. హనుమాన్ జై శ్రీరామ్. తప్పిపోయినా మన పిలుస్తుంది. ఇదైతే సాక్షి గణపతి టెంపుల్. ఇక్కడైతే కొంచెం మినీ జాతర ఉంది. టెంకాయలు, ఇక్కడ లోపల టెంపుల్ అయితే సాక్షి గణపతి.
శ్రీశైలం మల్లన్నని చెవిటి మల్లన్న అంటారు. అంటే ఆయనకు సరిగ్గా వినిపించదు అని రెఫరెన్స్ ఇక్కడ. సో ఆయనకి మనం కోరుకునే కోరికలు బాగా తెలియాలి అనడానికి సాక్షి గణపతి ఈజ్ ద ప్రూఫ్ అన్నమాట. సాక్షి గణపతికి మన కోరికలు చెప్పుకుంటే అక్కడ వాళ్ళ డాడీకి వెళ్తారు శ్రీశైలం అదే చెప్పుకున్నాం. సో డార్లింగ్స్ ఫైనల్లీ వచ్చేసినాం. ఇప్పుడైతే 9:40 అవుతుంది టైం. స్టార్ట్ ఇక్కడ మన శివుని విగ్రహం. ఇక్కడ యాక్చువల్గా ఇది విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. నేను వీరిద్దరం అయితే ఇంకా ఆన్ ది వే పోతూనే ఉన్నాం. నరాలు పట్టుకునేరా, నరాల్లో నాట్యం ఆడుతున్నారా అమ్మా. ఇట్లాంటి లైట్లు చూస్తే ట్యాంక్ బండ్కి వచ్చినట్టు అనిపిస్తుంది నిమజ్జనం టైంలో. ఇక్కడ లింగం. ఇందులో అయ్యవారి తేరు అని ఉంటుంది, పెద్దది. అది శివరాత్రి రోజు ఓపెన్ చేస్తారు. ఓకే. ఇది మెయిన్ ఎంట్రన్స్ అంట టెంపుల్. మెయిన్ ఎంట్రన్స్ అది శివరాత్రి రోజు ఇది మెయిన్ ఎంట్రన్స్. నార్మల్ టైమ్స్ ఇక్కడ నుంచి ఎంటర్ చేస్తారు, కానీ శివరాత్రి టైంలో ఇది క్లోజ్ చేసి దర్శనాలు అక్కడ నుంచి ఇస్తారు. ఓకే. అక్కడ మళ్ళీ శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. మన ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాల్లో సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైలం. ఓకే. శివరాత్రి రోజు అక్కడ కూర్చుంటారు, ఆ గేట్ కాడ స్వాములు కూర్చుంటే తలపాగా అని ఒకటి కడతారు. అంటే అది కట్టినప్పుడు ఎంటైర్ శ్రీశైలం కరెంట్ తీసేస్తారు. ఏమవుతుందంటే ఒక సర్టెన్ టైం నుంచి సర్టెన్ టైం వరకు నైట్ ఒక ఊర్లో నుంచి ఒక ముసలాయన వచ్చి ఒంటి మీద మొలతాడు కూడా ఉండదు. ఆయన వచ్చి శ్రీశైలంలో గోపురం చుట్టూ 4 నందులు ఉంటాయి. ఆ నందులకి తలపాగా కట్టేసి పోయినాక అప్పుడు వెలుగొస్తుంది. ఆయన ఎవ్వరికి కనిపించాడు మళ్ళీ. అది విశిష్టత. అది అయిపోయినాకనే ఇక్కడ ఉండే స్వాములు అప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు ఆ గేట్ కాడ నుంచి అక్కడ గోపురం కనిపిస్తుందా, ఇదంతా ఇట్లా స్వాములు ఫుల్ అయిపోతారు. మొత్తం కూర్చుంటారు, భజనలు, పాటలు, భక్తి గీతాలు అన్నీ అవుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ అయిపోయినాక ఎప్పుడైతే కరెంట్ ఆన్ అవుతుందో ఫుల్ క్రాకర్స్ అవి వెళ్తాయి. పేలినాక అప్పుడు మాలధారణ అనేది తీసేస్తుంది. డార్లింగ్స్ ఇదైతే మార్నింగ్ వ్యూ. యాక్చువల్గా అయితే టెంపుల్లో నాట్ అలౌడ్ అంట ఫోన్ అయితే. యాక్చువల్గా అయితే టెంపుల్లో నాట్ అలౌడ్ అంట ఫోన్ అయితే. మళ్ళా ఇప్పుడు పంచ కట్టుకొని వెళ్ళాలా టెంపుల్కి వెళ్తున్నాం మొత్తం. సో మళ్ళీ వచ్చినాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ట్రై చేస్తాను టెంపుల్ లోపలికైతే వెళ్ళదు, అక్కడ వరకు వెళ్ళి చూస్తాను. ఫోన్ తీసుకెళ్ళి వచ్చాక వ్యూ తిట్లుంది. కాళ్ళు తిట్లు ఉబ్బిపోయినాయి మొత్తం. అక్కడంతకి స్వెల్లింగ్ అయిపోయింది. ఇక్కడ పాదలు కూడా ఎట్లా అయిపోయినాయి. డార్లింగ్స్ నైట్ అయితే ఇక్కడనే ఉండే. మన రూమ్ పైన అక్కడ ఉంది. సో డార్లింగ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాము టెంపుల్కి. అయితే ఒక 5 to 10 minutesలో వెళ్ళిపోతాం. సో
స్వామిని అందరు వస్తూ ఉంటారు ఇక్కడ. ఇక్కడైతే వెయిటింగ్ హాల్లోకి ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు నైట్ వచ్చి. ఎదురుగా అయితే టెంపుల్. మధ్యాహ్నం అయితే ఎండ చంపుతుందంట. మనం ఇంకా నేను చెప్పలేసుకుంటాను. ఇగో మా అన్నయ్య దేవరా. స్వామిని ఇట్లా ఎదుగుండి ఇక్కడ కూడా సేమ్ మన అయ్యప్ప లెక్కనే శబరిమల కట్టుకొని. సుధారింగ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. లోపలికి అలవ్ లేదంట. వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఓం సరా శంభో శంకర. ఓం నమ శివాయ. రథాలు అయితే రెడీ చేస్తున్నారు శివరాత్రి కోసం. పట్టణాల్లో అవి మాత్రం భూషణం కంప్లీట్. అదే విష్ణుమూర్తి అయితే అలా కాదు. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన బయటికి వచ్చాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో ఫొటోస్ అయితే గీసినాము. ఇప్పుడైతే మన రూమ్లోకి అయితే శివుడిది తీసుకుంటున్నాం. మనం సెంటిమెంట్ ఏమో గ్రీన్ ఉండాలని చెప్పి అమ్మవారికి. పంచర్ అది ఏది తీసుకుంటున్నావు బాబాయ్? సో మన రూమ్లో అయితే మన ఫ్యామిలీ ఫోటో కావాలా శివయ్యది తీసుకుంటున్నాను. అర్ధరేంద్ర ఇట్లుంది. ఇది ఇక్కడ రోప్ వే అంట పాతాళ గంగ. నమస్తే. శ్రీశైలంలో ఉండేది రివర్ పాతాళ గంగ అంతే. అంతేనా? ఏం చెప్పారు. దానికి టూరిజం డెవలప్ చేయడానికి ఇక్కడ రోప్ వే అని ఉంది. ఆ రోప్ వే ఎక్కితే అదొక ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే డన్. ముదిరాజ్ సంఘం అని అంటారు. శ్రీ 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 పురవ వంశ ముదిరాజ్. పురవ వంశ కనిపిస్తుంది. రెండు పురవ వంశ ముదిరాజ్ సంఘం అని ఉంటుంది. సరే అమ్మ. సో ఇక్కడ అయితే వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. సో అది మళ్ళా ఉంటా. బాయ్.